డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, మధుమేహం, రక్తపోటు రాకుండా ఉండేందుకు, ఒకవేళ ఉన్నా అవి నియంత్రించేందుకు ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు, ఏమేమి తీసుకోవాలి, ఏమేమి తినాలి, అవన్నీ వివరాలు ఈ ఒక్క వీడియోలో ఉన్నాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మంచి ఆహారపు అలవాట్లు, చక్కెర తక్కువ, ఉప్పు తక్కువ ఉండే ఆహారమే తీసుకోండి. సూపర్ ఫుడ్స్ విన్నారా? బాదాం, వాల్నట్స్, బెర్రీస్, పపాయ, ఆకుకూరలు, వీటిని సూపర్ ఫుడ్స్ అంటారు. ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ తగ్గించండి, వీలైతే మానేయండి. బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేయండి. ప్రోటీన్, ఫైబర్, హెల్తీ ఫ్యాట్ మిశ్రమంతో తీసుకోండి. రోజు 2 నుంచి 3 లీటర్ల నీరు తాగండి. ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయండి లేదా యోగా చేయండి. రోజు కనీసం 30 నిమిషాలు యోగా చేయండి లేదా వాకింగ్ చేయండి. సూర్య నమస్కారాలు, ప్రాణాయామం చాలా మంచిది ఆరోగ్యానికి. ఎక్కువ టైం కూర్చునే అలవాటు తగ్గించండి. వీలైతే అప్పుడప్పుడు 20 నిమిషాలకు ఒకసారి లేచి నడుస్తూ ఉండండి. మెడిటేషన్, డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయండి. మ్యూజిక్ వినండి, గార్డెనింగ్ చేయండి. స్ట్రెస్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం, అతిగా ఆలోచించకండి. ఒత్తిడి తగ్గించండి. ఇవి మీ ఆరోగ్యాన్ని, మీ చర్మ సౌందర్యాన్ని కూడా కాపాడుతాయి ఒత్తిడి తగ్గిస్తే. స్మోకింగ్ పూర్తిగా మానేయండి. మద్యం తగ్గించండి, వీలైతే పూర్తిగా మానేయండి. సరిపడా నిద్రపోండి. 7 గంటల నుంచి 8 గంటల నిద్ర చాలా మంచిది. నిద్రలో బాడీ రికవరీ అవుతుంది. వెయిట్ మేనేజ్మెంట్ చాలా అవసరం. మీరు విన్నారా? బాడీ మాస్ ఇండెక్స్, BMI అంటారు. అనగా సింపుల్గా చెప్పాలంటే ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోండి. మీరు హెల్తీ వెయిట్లో ఉన్నారా, లో వెయిట్లో ఉన్నారా, ఒబెసిటీలో ఉన్నారా, దాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు. ఎత్తుకు తగ్గ బరువు మాత్రమే ఉండేలా చూసుకోండి. నెలకొకసారి బీపీ, షుగర్ చెక్ చేసుకోండి. వీలైతే 6 నెలలకు ఒకసారైనా ఖచ్చితంగా చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీరు జాగ్రత్తలు తీసుకోవచ్చు. మీ కుటుంబంలో ఇదివరకే ఎవరికైనా బీపీ, షుగర్ లాంటివి ఉంటే వంశపారంపర్యంగా రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి దాన్ని బట్టి మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి. సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారైనా చెకప్ చేసుకోండి. డయాబెటీస్, బీపీ తగ్గించుకోవడానికి లేదా నియంత్రించుకోవడానికి ఒక ఫుడ్ చార్ట్ మన వీడియోలో ఉంది, చూడండి. వీలైతే గుర్తుంచుకోండి, లేకుంటే రాసుకోండి. ఫుడ్ చార్ట్ గుర్తుపెట్టుకోండి. మార్నింగ్ 6 to 7 గోధుమ రవ్వ ఉప్మా లేదా ఓట్స్, పండ్లు తీసుకోండి. మార్నింగ్ 8 to 9 మినప్పప్పు, ఉప్పుపిండి, దోశ లేదా ఇడ్లీ విత్ గ్రీన్ చట్నీ తీసుకోండి. మధ్యాహ్నం 12 నుంచి 1 మధ్యలో బ్రౌన్ రైస్ లేదా మిల్లెట్ రైస్, పప్పు, పెరుగు, కూరగాయలు ఉండేలా చూసుకోండి. సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్యలో గ్రీన్ టీ లేదా నిమ్మరసం, 2 గింజలు బాదాం, వాల్నట్స్ తీసుకోండి. రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండే భోజనం చేయండి. అంటే చపాతీలు, కర్రీ ఉండేలా చూసుకోండి. తక్కువ గ్లైసెమిక్స్ ఉండే ఫుడ్ మాత్రమే తీసుకోండి. వీటి గురించి ఇంటర్నెట్లో మీరు తీసుకునే డైలీ ఫుడ్లో ఎంత గ్లైసెమిక్ ఇండెక్స్ ఉందో చూసి తినండి. డయాబెటీస్, బీపీ నివారణకు ఈ యోగాసనాలు చాలా ముఖ్యమైనవి. అవి సూర్య నమస్కారాలు, అర్ధ మత్స్యేంద్రాసనం, భుజంగాసనం, వజ్రాసనం, శలభాసనం, శవాసనం, సర్వాంగాసనం, ప్రాణాయామం. ఇవి బీపీ, డయాబెటీస్ను కంట్రోల్ చేయడంలో చాలా ఉపయోగపడతాయి. వీటి గురించి మన ఛానల్లో వీడియోస్ ఉన్నవి, చూడండి. మీకు మరిన్ని ఆరోగ్య విషయాలు, యోగా విషయాలు, వీటి గురించి మరింత తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి, డైలీ చూస్తూ ఉండండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి. స్టే ఫిట్, బీ ఫిట్. థ్యాంక్ యూ.